హాయ్, రెడ్ వెల్వెట్ కేక్ తినడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయా? అవునండి, రెడ్ వెల్వెట్ కేక్ మాత్రమే కాదు, చెర్రీస్, కుకీస్, తందూరి చికెన్, చిల్లీ పన్నీర్ ఇలాంటివి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కదా తినడానికి. కానీ ఇందులో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. దీన్నే మనం R3 రెడ్ ఫుడ్ కలర్ అని అంటాము. ఇందులో ఎరిథ్రోసైటిన్ అనే కెమికల్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా అయోడిన్ రిచ్ ఎక్కువగా ఉండడం వల్ల మనం తీసుకున్న వెంటనే ఆహారం బ్లడ్లోకి చేరి బ్లడ్లో T3 T4 అనేవి థైరాయిడ్ హార్మోన్స్గా చెప్పొచ్చు. ఈ థైరాయిడ్ హార్మోన్ T3 యాక్టివ్ స్టేజ్లో ఉంటుంది, T4 అనేది ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. ఈ T4 T3 కింద మారాలి. కానీ ఎరిథ్రోసైటిన్ అనే కెమికల్ ఈ కన్వర్షన్ని ఆపేస్తుంది. కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చాలా రెగ్యులర్గా వస్తాయి. అది చిన్నపిల్లల్లో తరచుగా థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఈ బేకరీ ఫుడ్ తినడం వల్ల ఈ కెమికల్స్ అనేవి బ్లడ్లోకి చేరుతాయి. కాబట్టి ఈ ప్రాబ్లం చూస్తాం. ఇవి ఓన్లీ ఈ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ తినడం వల్లే కాదండి. కొంతమంది బ్లషెస్, లిప్స్టిక్స్ ఇలాంటివి వాడుతూ ఉంటారు కదా, వాళ్ళల్లో ఒక 20% ఆఫ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తున్నాం. మరికొంతమందికి ఇవి కార్సినోజెనిక్గా కూడా మారచ్చు, అంటే క్యాన్సర్కి కూడా దారితీసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్లీజ్ షేర్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.